ఒక ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉండగా మళ్ళీ కొత్త కాంట్రాక్టర్లకు అప్పచెప్తే అది నాశనం అవుతుంది లేదా ఎక్కడిదక్కడ గందరగోళం అవుతుంది అనడానికి సాక్ష్యం పోలవరం చూసాం. పోలవరాన్ని మొట్టమొదట అప్పట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి రాయపాటి వాళ్ళకి సంబంధించినటువంటి సంస్థని పక్కన పెట్టేసి నవయుగాకి ఇచ్చారు 2014-19 మధ్యలో. ఎక్కడ వేసిన గొంగళే అక్కడే ఏదో ఓ చెంచాడు ముందుకెళ్ళింది, 4 అడుగులు వెనక్కి వెళ్ళింది. వాళ్ళు కట్టినటువంటిదే ఆ తర్వాత కొట్టుకుపోయినటువంటి డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి వీళ్ళని తీసేసి నవయోగ వాళ్ళని తీసేసి మెగా వాళ్ళకి అప్పచెప్పాడు. దాంట్లో మళ్ళీ ముందుకెళ్తుందంటే 6 అడుగులు ముందుకెళ్ళి 3 అడుగులు వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడ వేసిన గొంగళే అక్కడే ఉంది. సరే నడిచింది మొత్తం మీద కలిపి, కానీ చిక్కులు ఈ సమస్యలు ఇవన్నీ వచ్చి పడ్డాయి. అయితే ఆ తర్వాతన ఇప్పుడు మళ్ళీ అందుకనే చంద్రబాబు ఈ దఫా అధికారంలోకి వచ్చాక మాత్రం కాంట్రాక్టర్ మార్చాల, వాళ్ళనే కంటిన్యూ చేస్తూ సాగిస్తున్నారు. తద్వారా ఇప్పుడు ప్రాజెక్టు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కాంట్రాక్టర్లు మారడం ఈ గందరగోళాలతో నడుస్తుంటుంది. అయితే కాంట్రాక్టర్ మార్చినప్పుడు జగన్ ఏం చెప్పాడు, 850 కోట్లు తగ్గించామన్నాడు. వాస్తవంగా అప్పుడు పోలవరం అంటే ఏటీఎంగా మారిందన్న మోడీ అదే మాట చెప్పినటువంటి జగను ఫైనల్గా వచ్చేటప్పటికి అవినీతిని ఆపడం మాత్రం జగన్ చేయకపోగా అదే సంస్థకు కొనసాగిస్తూ అదే కొత్త సంస్థకి ఇచ్చి ఆపేశాడు. అయితే అది తప్పు పట్టినాయి కదా ఈనాడు, జ్యోతి, తెలుగుదేశం అందరూ కూడా. ఇప్పుడు అదే తమ వాళ్ళు తప్పు చేస్తే రేవు భారం తగ్గిపోతుందట. ఏంటయ్యా అంటే జగన్ హయాంలో ఫిషింగ్ హార్బర్స్ 10 ఫిషింగ్ హార్బర్లు 4 పోర్ట్లు అన్నటువంటి జగన్ అప్పుడు 7 పోర్ట్లు అన్నది జగన్ పెట్టుకున్న ప్లానింగ్. అందులో కన్స్ట్రక్షన్ కూడా 3 వంతులు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దాన్నట మొదటి దశలో 4 చేపల రేవుల నిర్మాణం ఏపీ మ్యారిటైమ్ బోర్డు 1559 కోట్లతో అప్పుడు చేపట్టి తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ దగ్గర 422 కోట్లు, గుంటూరు జిల్లా నిజాంపట్నం 450 కోట్లు, కృష్ణా జిల్లా మచిలీపట్నం 422 కోట్లు, ఉమ్మడి నెల్లూరు జిల్లా జోవల్దీన్లో 264 కోట్లతో చేపల రేవులు నిర్మించేందుకు అప్పుడు జగన్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. టోటల్గా 10 వీళ్ళు ప్లాన్ చేసుకుని ఇప్పుడు దాన్ని మార్చి పడేస్తున్నారు. 1365 కోట్లతో చేపల రేవుల నిర్మాణాన్ని రూపొందించిన డిపిఆర్కి బదులట 750 కోట్లతోనే పూర్తి చేసిన కొత్త డిపిఆర్ని కూటమి ప్రభుత్వం తయారు చేస్తుంది. ఈ పనులకు చెన్నైకి చెందినటువంటి ఇండోమర్ కన్సల్టెన్సీకి అప్పగించింది. అంటే ఎక్కడ ఆగిపోతాయి, ఇక గందరగోళం నడుస్తుంది. ఇక ఫిషింగ్ హార్బర్లు అనేది ఆగిపోయినట్టే. ప్రభుత్వాలు మారితే అభివృద్ధులు ఆగిపోతాయి అనడానికి సాక్ష్యం అవుతుంది.